హాయ్ ఆల్. అదిరిపోయే టేస్ట్ తోటి మా విలేజ్ స్టైల్‌లో గోంగూర ఎండు రొయ్యల కర్రీ చూసేద్దాము. సో, గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇసుకేమీ లేకుండా వాటర్ ఏమీ పోయకుండా ఆ ఉన్న వాటర్ తోటే 2 పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలనమాట. ఇప్పుడు కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో, ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాక బాండీలో ఆయిల్ వేసుకొని రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. సో, రొయ్యల్ని పక్కకు తీసేసి, దానిలోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు గూడా వేసేసుకొని, ఉప్పు గూడా వేసేసుకొని, ఇప్పుడు మనం వేపుకున్న రొయ్యలు గూడా వేసుకొని, తగినంత కారం, ధనియా పౌడర్ గూడా వేసేసి, కొన్ని వాటర్ గూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలనమాట. ఇప్పుడు గోంగూర చక్కగా మెదిపేసుకొని, బాండీలో పెట్టేసుకోవాలి. అది మనం కదపకుండా పైన పైన పెట్టాలనమాట. ఆయిల్‌తో మగ్గినాక కలిపేసుకుంటే కూరనేది చాలా బావుంటుంది.